హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా పెండింగ్‌లో ఉన్నటువంటి అరియర్స్ మొత్తం కూడా మేమే ఇచ్చేది అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా ఏపీలో కానిస్టేబుల్, ఎస్ఐ, సీఐ పోలీసులు పులివెందుల పెత్తందారులని అతని బ్యాచ్ బానిసల్లా చూస్తుందని జగన్ పీనల్ కోర్టు ప్రకారం నడుచుకోవటం లేదని వేధిస్తోందని చెప్పి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అయితే విమర్శించారండి. ఆయన శనివారం మొత్తానికైతే ఈ విధంగా అయితే విడుదల చేసినటువంటి జగన్ మేనిఫెస్టో గురించి అయితే ఈ విధంగా విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో 70,000 మంది పోలీసులని జగన్ ముంచేశారని, జీతాలు సకాలంలో ఇవ్వనే లేదని, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్లు సొమ్మును, రవాణా భత్యం వంటివి ఏవి కూడా ఇవ్వనే లేదని, వారాంతపు సెలవు అనే ఎన్నికల హామీని అమలు చేయలేదని, పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును కూడా 1,100 కోట్లని దోచేశారని, ఎవరైనా తమ సొమ్ము మొత్తానికి పోతే పోలీసుల వద్దకు వెళ్తారు, మరి పోలీసుల సొమ్మే ఈ విధంగా కాజేస్తే వారు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు అని చెప్పి ప్రశ్నించారు. అదేవిధంగా 5,600 పోలీసు పోస్టుల భర్తీ చేయలేకపోయారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బాబుని కొట్టిన వ్యక్తిని పోలీసులు అయితే ఈ విధంగా ఆ కష్టాన్ని తెలుసుకున్నారు. అందుకే ఆయన ఏనాడు పోలీసులను ఇబ్బంది పెట్టేలా ఒక్క మాట కూడా అనలేదని, రాబోయే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యతలు తీసుకుంటామని హామీ అయితే ఇచ్చారు. వారి భత్యాలన్నీ కూడా అందేలా వారాంతపు సెలవులు ఇచ్చేలా చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల బకాయిలన్నీ కూడా ఎన్డీఏ కూటమే పరిష్కరించగలదని, వారికి అన్నిటి కూడా పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా విడుదల చేసేది ఈ యొక్క ఎన్డీఏ కూటమి అని అయితే స్పష్టం చేశారండి కొణిదెల నాగబాబు గారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.